బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి జరిగింది. స్థానికురాలు ఆమెపై చేయి చేసుకున్నారు. కార్పొరేటర్ కారులో కూర్చుని ఉండగా ఓ మహిళ ఆమెపై దాడి చేశారు. మా సమస్యలు మాకున్నాయంటూ వారించిపోయిన వారితో అన్నారామె. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ భర్త విజయ్ ఫిర్యాదు చేశారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ అందిస్తారు. సుజాత, చెప్పండి. కార్పొరేటర్ పై స్థానికురాలు చేయి చేసుకున్న ఘటన వెంగళరావులో జరిగినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు అక్కడ గొడవ ఏం జరిగింది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని తిరుమల అపార్ట్మెంట్ కి సంబంధించి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో దేదీప్య కార్పొరేటర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడికి ఈ టైంలో ఎందుకు వచ్చారు, కార్పొరేటర్ ని నిలదీశారు. మాకు మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి తను వెళ్ళను అని అంటూ చెప్తున్నప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఏదైనా సరే కార్యక్రమాలు ఉన్నా మాట్లాడాలి అంటే ఉదయం రావాలి, కానీ 12 గంటలకి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలకి రావాల్సి వస్తుంది అని గతంలోనే తను ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వంలోనే కనీసం ఎమ్మెల్యే చేత కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పాటు అక్కడ స్థానికంగా కార్పొరేట్గా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి చేయకుండా కేవలము దోచుకునే ప్రయత్నమే చేశారు అంటే అనేక ఆరోపణలు తన మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి మధ్య ఒకరికి తీవ్ర ఘర్షణ జరిగిన అనంతరం కూడా అటు మహిళలకి సంబంధించి అటు కార్పొరేటర్ అయితే మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదు చేశారు. అసలు అక్కడ ఎందుకు వాగ్వాదం జరిగింది, ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు, దాంతో పాటు కొన్ని విజువల్స్ ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ లో తీసినటువంటి విజువల్స్ ఆధారంగా పోలీసులు అయితే మాత్రం కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఊకున్నావు నా జోడు రాకాకు, నువ్వు జరుగు. ఎవరికన్నా ఫోన్ చేసుకో, సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వే అరవకు, నువ్వు ఎక్కువ కొరకు.